కామారెడ్డి జిల్లాలో ముగ్గురి మృతిపై సస్పెన్స్ కొనసాగుతోంది. మృతుల కుటుంబీకులు, తోటి ఉద్యోగులు, స్నేహితులను పోలీసులు విచారిస్తున్నారు. బికనూరు ఎస్ఐ సాయి కుమార్, బీబీపేట కానిస్టేబుల్ శృతి, తోట నిఖిల్ మధ్య సంబంధాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. ముగ్గురు ఒకే చోట ఒకేసారి ఎందుకు చనిపోయారన్న దానిపై విచారిస్తున్నారు. ఈ ముగ్గురి మధ్య పరిచయం ఎలా ఏర్పడిందన్న కోణంలోనూ కూడా దర్యాప్తు సాగుతోంది. ఫోన్ చాటింగ్ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. పొందుర్తి శివార్లో నిఖిల్ బైక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి వద్ద చెరువులో ఇద్దరు మృతదేహాలు లభ్యమైన తర్వాత గురువారం ఉదయం ఎస్ఐ సాయి కుమార్ మృతదేహాన్ని వెలికితీశారు. చెరువు వద్ద ముగ్గురి వస్తువులు లభ్యం కావడంతో గజయితగాలతో సుమారు 13 గంటల పాటు గాలింపు చేపట్టగా మృతదేహాలు వెలుగు చూశాయి. ఎస్ఐ సాయి కుమార్ బుధవారం ఉదయం కారులో వెళ్ళినట్టుగా బికనూరు టోల్ ప్లాజా వద్ద సీసీ కెమెరాలో రికార్డైంది. ఆ తర్వాత కామారెడ్డి మండలం నరసన్నపల్లిలో శృతి, నిఖిల్లను కారులో ఎక్కించుకొని అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు ప్రాంతానికి చేరుకున్నట్లు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు భావిస్తున్నారు. సంచలనంగా మారిన ముగ్గురు మృతి వెనుక ఉన్న కారణాలపై మిస్టరీ అయితే విడలేదు. ముగ్గురు కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారా, క్షణికావశంలో జరిగిందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. బలవన్మరణానికి పాల్పడేంత సమస్య ఏమై ఉంటుందనే కోణంలో పోలీసులు అయితే దృష్టి సారించారు. ముగ్గురి మధ్య ఎలాంటి పరిచయాలు కొనసాగాయి, అవి వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ప్రమాదకరంగా పరిణమించాయా, చర్చించుకొని పరిష్కరించుకునేందుకే వారు చెరువు దగ్గరికి వెళ్ళి ఉంటారా అనే కోణంలో ఆరా తీస్తున్నారు పోలీసులు. చర్చలు ఫలించకపోవడంతోనే శృతి చెరువులో దూకి ఉంటుందా, ఆమెను కాపాడే ప్రయత్నంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఆ ముగ్గురు మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు వారి కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇక ముగ్గురు వారం రోజుల నుంచి చాలాసార్లు గంటల కొద్దీ ఫోన్లలో మాట్లాడుకున్నట్లు కూడా పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనకు గల కారణాలు తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లాకు చెందిన ఎస్ఐ సాయి కుమార్కు భార్య, 3 ఏళ్ల కుమారుడు ఉన్నారు. శృతికి వివాహం కాగా 5 ఏళ్ల కిందటే భర్తతో మనస్పర్ధలు వచ్చి విడాకులు తీసుకుందని పోలీసులు అంటున్నారు. ముగ్గురు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ప్రస్తుతం పోలీసులైతే కేసు నమోదు చేశారు. బికనూరు ఎస్ఐ సాయి కుమార్ గతంలో బీబీపేటలో ఎస్హెచ్ఓగా పనిచేసినప్పుడు అక్కడ రిసెప్షనిస్ట్గా పనిచేస్తున్న కానిస్టేబుల్ శృతితో పరిచయం ఏర్పడింది. బీబీపేటకు చెందిన నిఖిల్ కంప్యూటర్ల మరమ్మతులు చేసేవాడు. ఆ పని మీద ఠానాకు వచ్చినప్పుడు సాయి కుమార్ శృతిలతో పరిచయం ఏర్పడింది. తర్వాత సాయి కుమార్ బికనూరుకు బదిలీ అయ్యారు. మొత్తానికి ఈ పరిచయమే వారి ప్రాణాల మీదకు తెచ్చినట్లుగా భావిస్తున్నారు. సో ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో వాస్తవాలు ఏంటనేది తెలుసుకునేందుకైతే పోలీసులు ఒక దర్యాప్తు చేస్తున్నారు. ఒక టీంను కూడా ఏర్పాటు చేశారు. అసలు ఏం జరిగింది, ఈ ముగ్గురి మధ్య ఎలాంటి పరిచయాలున్నాయి, ముగ్గురి మధ్య ఏం మాట్లాడుకున్నారు, గంటల కొద్ది కాల్స్ మాట్లాడుకున్నారు, వాట్సాప్ చాటింగ్ ఉంది, అదంతా కూడా రిట్రైవ్ చేసే పనిలో ఉన్నారు. సాంకేతికను వినియోగించి ఈ అంశాన్ని ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద ఈ మిస్టరీ చిక్కుముడి విప్పేందుకైతే ప్రస్తుతం పోలీసులు పూర్తిగా శ్రమిస్తున్న పరిస్థితి. అసలు ఏం జరిగింది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా కరెస్పాండెంట్ గంగారెడ్డి ఫోన్ లైన్లో జాయిన్ అయ్యారు. గంగారెడ్డి, అసలు ఈ మిస్టరీకి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు, ముఖ్యంగా ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో అసలు ఏం జరిగింది, ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనొచ్చా, అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించి డెత్ మిస్టరీని పోలీసులు ఎట్లా ఛేదించే పనిలో ఉన్నారు? రామ్దాస్, కామారెడ్డి జిల్లాలో ఈ ముగ్గురు మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా అయితే సంచలనం రేపింది. ఈ ముగ్గురు అయితే ఎస్ఐ సాయి కుమార్, కానిస్టేబుల్ శృతి, సహకార సంఘంలో పనిచేస్తున్న నిఖిల్, ముగ్గురు కూడా మృతి చెందడంతో పూర్తిగా ఈ ఘటన తేల్చలేకపోతున్నారు పోలీసులు. ఎందుకంటే ఈ ఘటనలో ముగ్గురు దోషులే, ముగ్గురు ఎవరు కూడా సాక్ష్యాలు లేకుండా పోయింది. ముగ్గురు అనుమానితులు, ముగ్గురు దోషులుగా పరిగణించవచ్చు. ఎందుకంటే వీరు ముగ్గురికి ట్రయాంగిల్ అంటే వీళ్ళు ముగ్గురులో మొదటగా కీలక వ్యక్తి ఎవరు అనే కోణంలో కూడా పోలీసులు పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్నారు. దీనికి అంతకు సంబంధించి సాయి కుమార్ కుటుంబ సభ్యులను కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. దాంతో పాటు శృతి కుటుంబ సభ్యులని, శృతికి సంబంధించిన స్నేహితులు, అదేవిధంగా నిఖిల్కి సంబంధించిన స్నేహితులను కూడా ఎంక్వైరీ చేశారు. అంటే వీరికి ఉన్న పరిచయం ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. తోట నిఖిల్ కు మరియు అదేవిధంగా శృతికి మధ్య ఉన్న సంబంధం ముందుగా ఇద్దరు కూడా ఏదైతే బీబీపేట వాస్తవుడు నిఖిల్, అదేవిధంగా బీబీపేటలో పనిచేస్తున్న శృతికి మధ్య గతంలోనే పరిచయాలు. ఆ పరిచయాల నేపథ్యంలో వారికి ఉన్న సంబంధం ఏంటి, ఆ ప్రాంతానికి ఎస్ఐగా విధులు నిర్వహించేందుకు సాయి కుమార్ వచ్చిన నేపథ్యంలో ఆ సాయి కుమార్ కు కంప్యూటర్ ఏదైతే పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న శృతి కంప్యూటర్ రిసెప్షనిస్ట్ గా పనిచేస్తున్న సమయంలో వాళ్ళిద్దరికి ఎలాంటి సాన్నిహిత్య సంబంధం ఏర్పడింది. ఆ సమయంలో పోలీసులు ఇదివరకే ధృవీకరించారు. వీళ్ళిద్దరికి
కొంచెం సాన్నిధ్య సంబంధం ఏర్పడడం నేపథ్యంలో వీళ్ళు శారీరకంగా దగ్గరయ్యారని కూడా పోలీసులు వారి స్పష్టత అంటే స్టేషన్ లో ఉన్న వారందరి సిబ్బందితో ఎంక్వైరీ చేశారు. ఇదివరకు ధృవీకరణ. కానీ ముగ్గురు ఒకే చోట మృతి చెందడం పూర్తిగా బాధాకరం. అంటే వీళ్ళు ముగ్గురులో ఎవరన్నా ఇద్దరిని చంపేశారా అనే కోణంలో కూడా పలు అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ముగ్గురు ఒకే దగ్గర చావడానికి ఇంత బలమైన కారణం ఏముంది, కానీ ఇద్దరిని ఎక్కడో చంపేసి చెరువులో ఒకరు పడేశారు అనేది కూడా పలు అనుమానాలకు దారి తీస్తుంది. కానీ తోట నిఖిల్ కి సంబంధించిన బైక్ కానీ దానికి సంబంధించింది కానీ ఏదైతే బీబీపేట నుంచి వస్తున్న క్రమంలో జంగంపల్లి శివార్లోని పొందుర్తి ఉంటుంది. పొందుర్తి దగ్గర బైక్ అక్కడ పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్న పరిస్థితి. ఇదే కోణంలో కూడా చూసుకుంటే మొత్తం అంటే బిక్నూరు నుంచి బయలుదేరిన ఎస్ఐ సాయి కుమార్ ఆ మార్గ మధ్యంలోనే ఎవరైతే నిఖిల్ అదేవిధంగా శృతిలను కారులో ఎక్కించుకొని ఇక్కడికి వచ్చారని చెప్పి పలువురు అంటున్న పరిస్థితి. కానీ అసలు పూర్తిగా ఈ కేసు కొలికి రాకపోవడం అయితే గమనార్హం. ఎందుకంటే ఈ దోషులు వాళ్ళే నిందితులు వాళ్ళే అనే కోణంలో కూడా ఈ కేసు పోలీసులు ఆరాధిస్తారు. పోలీసులకు మాత్రం పూర్తిగా అంతు చిక్కడం లేదు. ఈ కోణం ఎలా వీళ్ళిద్దరికి ఉన్న సంబంధం ఎలా అని ముఖ్యంగా గత వారం రోజులుగా ఫోన్లో చాలా చాటింగ్లు చాలా గంటల తరబడి మాట్లాడడంతో కూడా పోలీసులు సేకరించారు. అందులో ఉన్న ఫోటోలు వీడియోలు అన్ని కూడా సేకరించారు. త్వరలోనే ఈ కేసుపై చిక్కుబడే అవకాశాలు ఉన్నాయి. కానీ రామ్దాస్ మొత్తంగా చూసుకోవచ్చు, సాయి కుమార్ ఇంటికి నిన్న వెళ్ళిన పోలీసులు ఆ క్రమంలో అక్కడ సాయి కుమారుడు మా నాన్న వచ్చాడు అని చెప్పి ఒక్కసారిగా అక్కడికి ఎంక్వైరీకి వెళ్ళిన పోలీసు అధికారులను పట్టుకొని దాన్ని అయితే అందరినీ కలిపివేసిందని చెప్పారు. ఆ సమయంలో మళ్ళీ ఒక్కసారి ఆలోచించి పైకి చూస్తారు కానీ మా నాన్నని ఎవరు సముద్రంలో చంపి పడేశారమ్మా అని చెప్పి ఆ సాయి కుమార్ భార్య మహాలక్ష్మి అంటుంటే అక్కడ ఉన్న పరిస్థితి చూస్తే ఆ కన్నీరు మున్నీరుగా రోధిస్తున్న పరిస్థితి. అంటే అంత చిన్న 3 ఏళ్ల బాబుకు కూడా మా నాన్నని ఎవరు చంపేసి చెరువులో పడేశారనే కోణం అర్థమైంది. అంటే ఈ ఘటన కన్నా కారణాలంటే పోలీసులకు ఇంకా అంత చిక్కడలేదనే చెప్పచ్చు. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ గంగారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో సాయి కుమార్ మెదక్ జిల్లా కొల్చారం చెందిన వ్యక్తి. ఆయన 2018లో ఎస్ఐగా ఎంపికయ్యారు. ఆయన బీబీపేట పోలీస్ స్టేషన్లో పనిచేసినప్పుడు శృతి పరిచయం అయింది. సాయి కుమార్కు భార్య లక్ష్మి ఉన్నారు, ఇప్పటికే కుమారుడు ఉన్నాడు. మళ్ళీ ఆమె గర్భవతిగా తెలుస్తుంది. ప్రస్తుతం మృతుల కుటుంబీకులు, తోటి ఉద్యోగులు, స్నేహితులనైతే పోలీసులు విచారిస్తున్నారు. ఇక బికనూరు ఎస్ఐ సాయి కుమార్, బీబీపేట కానిస్టేబుల్ శృతి, నిఖిల్ మధ్య ఉన్న సంబంధాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎస్ఐ సాయి కుమార్ బంధువులైతే స్పందించారు. ఈ ఘటన తమను కలిసి వేసిందంటున్నారు. నిజంగా అక్కడ చోటు చేసుకున్న పరిణామాలు, ఒక్కసారిగా చిన్నపిల్లలు ఏడుస్తుంటే కూడా వారిని ఓదార్చడం ఎవరి తరం కాలేదంటున్నారు. ఎస్ఐ సాయి కుమార్ బంధువులు ఏమన్నారు ఒకసారి చూద్దాం. బెంగళూరులో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ సాయి కుమార్ బాబాయ్ ఉన్నారు. సాయి కుమార్ మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అయితే అమ్ముకున్నాయి. కామారెడ్డి జిల్లాలో ఈ జరిగిన ఘటనకు సంబంధించి సాయి కుమార్ బాబాయ్ మాటల్లో అయితే తెలుసుకుందాం. అసలు ఏంటిది పరిస్థితి, సాయి కుమార్ మనస్తత్వం ఎలా ఉండే అంశానికి సంబంధించి చెప్పండి. మీ సాయి కుమార్ ఎలా ఉండేవాడు, ఏంది అసలు పరిస్థితి? కొడుకు సాయి కుమార్ చాలా మృదు స్వభావి. ఏ చిన్న విషయానికైనా ఇమ్మీడియట్లీ రెస్పాన్స్ అవుతాడు. చాలా బాధ్యత గల వ్యక్తి. అందులో మంచి ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు. ఆయన చిన్న సర్వీస్లోనే మంచి పేరు సంపాదించుకున్నాడు. ప్రతిదానికి స్పందించే గుణమే ఆయనకు ఈరోజు ప్రాణం మీదకి తీసుకొచ్చిందని నేను భావిస్తున్నా. అంతేగాని దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా నేను కోరేది ఒకటే, అన్ని ఛానళ్ళ వారికి, ఇందులో ఎలాంటి నెగిటివ్ ఎపిసోడ్ కండక్ట్ చేయకండి, దయచేసి కంటిన్యూ చేయకండి. అది అమ్మాయిని రక్షించే క్రమంలోనే జరిగిందని నేను అనుకుంటున్నాను 100%. అక్కడి నుంచి ఏదో కాల్ రావడము, వాళ్ళని కొంచెం అక్కడ ఏదో నడిచేసరికి పోయేసి ఆ అమ్మాయిని ఆ మాటలు వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో అక్కడ ముందు ఉన్న వాళ్ళ దగ్గర ఆ క్రమంలో అమ్మాయి పరుగున చెరువులోకి పోతే సేవ్ చేయడానికి చేసే క్రమంలో చనిపోయినట్టు అనిపిస్తుంది. ఈత కూడా పర్ఫెక్ట్గా రాదు కాబట్టి చనిపోయారు. ఇప్పుడు 3 ప్రాణాలు పోయినాయి కాబట్టి మేము ఎవరి మీద ఏం ఆరోపణలు చేసే ఆలోచన లేదు. చాలా మృదు స్వభావి, మంచి పేదరికం నుంచి పైకి వచ్చినోడు. ఇంతకంటే ఏం చెప్తాము. సాయి కుమార్కు ఎంతమంది బ్రదర్స్, ఏంటిది? సాయి కుమార్ ఒకడే కొడుకు అండి. ఆయనకు ఒకడే కొడుకు, మా అన్నయ్య కొడుకు. మేము చిన్నప్పటి నుంచి కూడా బాగా కష్టపడి చదివిండు. బీటెక్ కాగానే ఫస్ట్ అటెంప్ట్లోనే, సింగిల్ అటెంప్ట్లోనే ఉద్యోగం 2018లో సెలెక్ట్ అయ్యిండు. చాలా యాక్టివ్ క్యాండిడేటు. అర్ధరాత్రి కూడా ఎప్పుడు ఫోన్ చేసినా ఇమీడియట్లీ రెస్పాన్స్ ఉంటుంది.
ఇప్పుడు ఇదివరకు చేసిన పోలీస్ స్టేషన్లలో కూడా మంచి ఐఓగా గుర్తింపు పొందిండు ఆయన. సాయి కుమార్కి ఎప్పుడు పెళ్ళి అయింది, ఆయనకు పిల్లలు ఉన్నారు? ఆయనకు 2018లోనే ఉద్యోగం రాగానే పెళ్ళి అయింది. ఒక బాబు ఉన్నాడు, 3 ఏళ్ళ బాబు ఉన్నాడు. ప్రజెంట్ అమ్మాయి కన్సీవ్ ఉంది. అంటే ఈ ఘటన పైన మీరు ఏమనుకున్నారు అసలు? మీ ఆలోచన విధానం అంటే మీ సాయి కుమార్ ఆలోచన విధానం ఇట్లా జరిగింది కదా, మీరు ఇందులో నెగిటివ్ ఏం లేదండి. అది ఫోన్ కాల్ రావడము, ఇంటికి వద్దామని చెప్పేసి సిఐ గారికి అడిగి ఇంటికి వద్దామని ప్రిపేర్ అయినాడు. ఇంట్లో లాక్ కూడా వేయకుండా ఇమ్మీడియట్లీ పోలీస్ స్టేషన్ నుండి ఆ ఘటనా స్థలానికి పోయినట్టుగా అనిపిస్తుంది. 20 మినిట్స్లో రీచ్ అయ్యిండు. అంటే మనకు వచ్చిన ఈ కాల్స్ అన్నిటిని చూస్తుంటే 20 నిమిషాల్లో అక్కడికి రీచ్ అయ్యిండు. అక్కడ ఏం జరిగిందో తెలియదు. 3 ప్రాణాలు గాల్లో కలిసినాయి. మొత్తానికి చూసుకోవచ్చు అది సాయి కుమార్ బాబాయ్ చెప్తున్న పరిస్థితి ఏంటంటే, మా సాయి కుమార్ ఇంటెలిజెన్స్ ఆఫీసరు, దీనికి అంతటికి సంబంధించి 2018లో ఉద్యోగం వచ్చింది. ఎప్పుడు కూడా ఏ స్టేషన్లో పనిచేసిన ఐఓ ఆఫీసర్గా గుర్తింపు ఉండదు. మా సాయి కుమార్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. వారిద్దరిని కాపాడే దిశలో సాయి కుమార్కు ఫోన్ రాగానే ఆ ప్రాంతానికి 20 నిమిషాల లోపనే వెళ్ళినట్లు మాకు తెలిసిన సమాచారం. అందువల్లనే అతను కాపాడే ప్రయత్నంలో సాయి కుమార్ అక్కడ మృతి చెందినట్లు చెప్తున్నారు. కానీ సాయి కుమార్కు ఏదైతే ఇది లవ్ స్టోరీ ఉన్నదని ఇదంతా ఎలాంటి ప్రచారం చేయొద్దని చెప్పి సాయి కుమార్ బాబాయ్ అయితే చెప్తున్నారు. మీడియా ఛానళ్లకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఇలాంటి ప్రచారాన్ని కొనసాగించకండి, ఈ ప్రచారాన్ని ఇంతటితో ముగించండి. మా సాయి కుమార్ మంచి ఆఫీసరు, మృతి చెందడం వల్ల మేము బాధపడుతున్నాం. సాయి కుమార్కు 2018లో పెళ్ళయింది. 3 సంవత్సరాల ఒక బాలుడు ఉన్నాడు. ఈ మరికొద్ది రోజుల్లో మరో ప్రెగ్నెన్సీ ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో సాయి కుమార్ భార్య ఇక్కడికి రాలేకపోయింది. సాయి కుమార్కు సాయి కుమార్ మా అన్నయ్యకు ఒకటే కొడుకు. దీనివల్ల మేము చాలా బాధపడుతున్నాం. సాయి కుమార్ లాంటి వ్యక్తిని మేము కోల్పోయామని చెప్పి సాయి కుమార్ బాబాయ్ చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సజింతో గంగారెడ్డి, RTV న్యూస్.